joyful environment. I would like 2020 సంవత్సరంలో మనం అనేది బ్రీఫ్ గా ఒక 2 to 3 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంవత్సరం ఈ క్లాక్ ఈజ్ టికింగ్ అనేది చెప్పి థీమ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా 2022 నాటికి ఈ 40 మిలియన్ కేసెస్ ని ప్రపంచవ్యాప్తంగా కనుక్కోవాలనేది ఒకలా స్టాప్ టీవీ అనే దాన్ని తీసుకురావాలని చెప్పి టీవీని పూర్తిగా అంతం చేయాలని చెప్పి ఒక హై లెవెల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. 40 మిలియన్ కేసెస్ ని ఐడెంటిఫై చేయడం, 30 మిలియన్ కేసెస్ ని దానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే టీవీని అరికట్టాలంటే టీవీ ఈజ్ ఎ క్యూరబుల్ డిసీజ్ అందరికీ తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మన 2019లో to reach to almost 15 million cases. 1985లో టీవీ కంట్రోల్లోకి వస్తున్నప్పుడు హెచ్ఐవి వచ్చి ఎలా మనల్ని చెప్పబట్టిందో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తగ్గిపోయి, అంటే మనం ముందే అలర్ట్గా ఉండి ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళకైతే మందులు ఇచ్చాము. స్టేట్ లెవెల్ ఫంక్షన్ మేడం ఇప్పుడు నా కాంటాక్ట్ వల్ల బేబీకి వచ్చిందని చెప్పారు. మెడిసిన్ అంతా ఇప్పటికప్పుడు మమ్మల్ని కేర్ తీసుకొని రవి సార్, నర్సింగ్ సార్, సార్కి నాకు తెలిసిన శ్రవణ్ సార్, మేడం అందరూ ఆశా వర్కర్స్, నేను మేడం గుడ్ మార్నింగ్ ఆల్. జేసీ ప్రసాద్ గారికి, రమేష్ గారికి, సుబ్బారావు గారికి, ఆల్రెడీ సుబ్బారావు గారు చెప్తున్నారు హెచ్ఐవి టీబీ గురించి. కరెక్టే, ప్రతి టీబీ పేషెంట్ కూడా హెచ్ఐవికి స్క్రీన్ చేయాలి, అలాగే ప్రతి హెచ్ఐవి పేషెంట్ కూడా టీబీకి స్క్రీన్ చేయాలి. కాకపోతే ఇక్కడ టీబీ స్క్రీనింగ్ అంటే ప్రతి వాళ్ళు టీబీ అంటే కాపు ఒక్కటే చెప్తారు, ఏం తప్పు లేదు, నాకు బాగానే ఉన్నాయి. హెచ్ఐవిలో ఊపిరితిత్తుల టీబీనే కాదండి, టీబీ గడ్డలు రావచ్చు, తలకి టీబీ రావచ్చు, టీబీ మెనింజైటిస్ రావచ్చు, అట్లాగే టీబీ రావచ్చు, ఈవెన్ బ్లాడర్ యూరిన్ పోసే బ్లాడర్ టీబీ కూడా మేము చూస్తాం. హెచ్ఐవిలో హెచ్ఐవి పేషెంట్లో టీబీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ టీబీ. ఎనీ హెచ్ఐవి పేషెంట్లో టీబీ లేదు అంటే ఈజ్ ఫ్రీ ఆఫ్ డిసీజ్. హెచ్ఐవి తగ్గించేది యాక్చువల్గా టీబీనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించేస్తుంది. ఎంతమంది కాన్సన్ట్రేషన్ తో విన్నారు? తర్వాత వినే వాళ్ళు ఎంతమంది ఇది నాకు ఉపయోగకరంగా ఉంటాయి అని అనుకున్నారు? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ మార్క్స్. సో మనం ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీని ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా చూస్తాం. వీ వోంట్ గెట్ ఎనీ కామన్ కన్సెన్సస్ ఆర్ కామన్ ఇంట్రెస్ట్. టీవీకి వీ షుడ్ హ్యావ్ ద కామన్ ఇంట్రెస్ట్. అందుకే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఐఆమ్ హియర్. నేను ప్రెజెంట్ చేస్తున్నాను అంటే ఆల్ ద డిపార్ట్మెంట్స్ at the district level will be part of this. Healthcare professionals are there, dedicatedly he is there, and you are from different sectors who are directly or indirectly contributing this TB elimination program. So TB elimination అనేటప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఎలిమినేషన్ అయిపోతుందా? ఎందుకు అవ్వదు? ఆల్రెడీ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా. ఎస్, వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై వేర్ ద స్ప్రెడ్ ఈస్ గోయింగ్. అట్లానే మనకి సుబ్బారావు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ బ్యాక్టీరియా. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో ఎక్కడైతే బాడీ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుందో ఐదర్ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ or hygienic atmosphere or already existing infection in his body or some psychological distress. All different reasons are there. So అలాంటి ఆపర్చునిటీ బాడీలో ఉండేటప్పుడు డెఫినెట్గా ఇట్లా అటాక్. సో మన ఇండియన్ పాపులేషన్ లో 40% ఉంది. సో 40% మనం స్క్రీన్ చేయాలి. సో మనం అంతా చేయటం లేదు.
So screening itself is a challenge for us. We have to identify the persons whom it may attack. So probability ni మీరు మ్యాథ్స్ గా నేర్చుకుంటే probability is a big chapter. Probability ని ఐడెంటిఫై చేయాలి. So how we are going to identify? మనకి ఆబ్జెక్ట్ అయితే చాలా క్లియర్ గా ఉంది. WHO దాని ప్రకారం 2030 కల్లా ఎలిమినేట్ చేయాలి. ఇండియా ఇంకా షార్ట్ టార్గెట్ పెట్టుకుంది 25 అయిపోవాలని. బట్ హౌ విల్ అచీవ్? One is detection. How will detect? So some symptoms are what we can physically identify, cough or fever or weight loss. Some symptoms may be silent. So we have to create an awareness that everybody should evaluate himself and everybody should be in a position to rule out that I am not being infected by TB. So ఆ లెవెల్ కి ఇండియన్ సొసైటీలో అవేర్నెస్ రావడం అని అంటే ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. కోవిడ్ తో చనిపోతూ ఆ డెడ్ బాడీస్ ని చూస్తున్నా టెస్ట్ చేయడానికి ముందుకు రాని సొసైటీ ఎక్కడో వీళ్ళు టీబీ స్టాటిస్టిక్స్ చెప్తుంటే నేను టెస్ట్ చేయించుకుంటానా, నేను ఎందుకు రూల్ అవుట్ చేయాలి అని క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు మనం టీబీ టెస్ట్ చేస్తామని ఈ హాల్లో చెప్తే how many people come forward? So always we have that fear complex వచ్చేస్తే ఏమవుతుందా అని. బట్ ఒక ప్రాబ్లమ్ మనం ఎప్పుడు రూల్ అవుట్ చేయగలమంటే when we identify. సో ఐడెంటిఫికేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ ఛాలెంజ్. టెస్టింగ్ కి ముందుకు రాదు. మీరు టెస్ట్ చేసేటప్పుడు రండి టెస్ట్ చేసుకోవాలి అని అంటే నాకు టెస్ట్ చేయడం నా కోసం అనే దానికన్నా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అంటారు. అవునా కదా? సో ఆ స్టిగ్మాని మనం బ్రేక్ చేయాలి. ఆ స్టిగ్మా ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే when it is under common umbrella, common interest, as if you are participating in your religious activities, as if you are participating in festivals, as if you are participating in your college functions or you are interested. మనకి రిలీజియస్ దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయమని మనకి మీటింగ్ పెట్టి చెప్తారా? Is there any indicative campaign for participation in Diwali or in Christmas or Ramzan? No. We all are ready. So my mind anta religious ga discipline ga undadaniki tune అయిపోయింది. When it is related to our health, our psychological stigma అనేది అంత కామన్ గా రాదు. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ ఇంతమంది డాక్టర్స్ కానీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే when we campaign ourselves. ఇక్కడ ఎంత అవసరం లేదు. అయిపోయింది. గుంటూరు ఎన్జిఓ రవి ఐసిడిసి కౌన్సిలర్